హలో గైస్, నా పేరు మీద బాగా మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ధురంధర్ 2 మీద చాలా మందికి చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అందరూ కూడా ఏమని నమ్మారంటే అది 2000 కోట్ల మార్కుని దాటుతుంది అని నమ్మారు. కాకపోతే ఏమైందంటే ధురంధర్ రిలీజ్ అయిన మరీ 3 నెలల గ్యాప్లోనే అది రిలీజ్ అయిపోవడం వల్ల ఎఫెక్ట్ అయింది దాని ఓవరాల్ కలెక్షన్స్. లేదంటే ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవును. టీవీ ఆడియన్స్కి వీళ్ళందరికీ రీచ్ అయ్యి ఓటీటీను కూడా చాలా మందికి రీచ్ అయ్యి అలాగా సెకండ్ పార్ట్కి ఎక్కువ మంది చూసిన కానీ మరి 3-4 మంత్స్ గ్యాప్లోనే వచ్చేసరికి ఇబ్బంది అయిపోయింది. ఓకే, అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సినిమా 2000 కోట్ల మార్క్ దాటుతుందని అందరూ అనుకున్నారు కానీ అది మార్కుని దాటలేకపోయింది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అదేంటంటే నెక్స్ట్ ఏ సినిమా 2000 కోట్ల మార్క్ని దాటుతుంది అని. నిజమే కదా, ఆ క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది ఆబ్వియస్లీ. సో దాని గురించే ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఏ సినిమాలకి ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే అవుట్ రైట్గా ఈ లిస్ట్లో వచ్చే పేరు వారణాసి. వారణాసి ఎందుకు అంటే ఇట్స్ లైక్ ఎ యూనివర్సల్ సినిమా. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇండియన్ సినిమా, ఇట్స్ ఎ గ్లోబల్ సినిమా. సో చాలా పెద్ద సినిమా అది. అండ్ దాని బడ్జెట్లో అవన్నీ కూడా చాలా హ్యూమాంగస్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే వారణాసి సినిమా యొక్క మార్కెట్ చాలా పెద్దది. అంటే నాట్ బికాస్ ఆఫ్ అంటే ఓన్లీ సినిమాలోని ఎలిమెంట్స్ వాటి గురించి మాత్రమే కాదు, పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి ఫ్యాక్టర్ తెలుగు రాష్ట్రాల్లో కానీ, హిందీ రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఎంటైర్ ఇండియాలో వెస్ట్ బెంగాల్ సర్క్యూట్లో కూడా ఆఖరికి విధ్వంసం సృష్టిస్తుంది అసలు. సో మనం బేసిక్గా ధురంధర్ 1 నెంబర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హిందీలో. అండ్ తెలుగులో మనం ట్రిపుల్ ఆర్ కంటే పెద్ద నెంబర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వారణాసికి. తర్వాత తమిళనాడులో మనం ఆల్మోస్ట్ బాహుబలి 2 నెంబర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వారణాసికి. తర్వాత కర్ణాటకలో తెలుగు సినిమాలకు సంబంధించిన ఏ రికార్డునైనా దాటేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కేరళలో కూడా ఒక తెలుగు సినిమా రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాటేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, లైక్ బాహుబలి 2. సో వాటన్నింటినీ కూడా దాటుతుంది అన్న రేంజ్లో ఉంది సినిమా వారణాసి. సో ఆ కైండ్ ఆఫ్ నెంబర్లు కనుక మనం చూసినట్టయితే ఇది ఈజీగా 2000 కోట్ల బొమ్మ. ఎస్పెషల్లీ ఓవర్సీస్ ఈ సినిమా ఫస్ట్ పార్టే ఓవర్సీస్ మార్కెట్లో మేబీ గల్ఫ్లో ఎలాగో దీన్ని కూడా కొంచెం ట్రిమ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మరి రామాయణం సీన్లు అవి ఎలాగ నచ్చం వాళ్ళకి, వాళ్ళ కల్చర్ కాదు కాబట్టి గల్ఫ్లో ట్రిమ్ అవుద్ది, అది వేరే విషయం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ గల్ఫ్లో రిలీజ్ అయితే ఉంటుంది, మరీ ధురంధర్ లాగా బ్యాన్ అయిపోదు. సో గల్ఫ్లో కూడా కలెక్షన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ నుంచి అప్రాక్సిమేట్లీ అంటే మన బేసిక్ మార్కెట్, నేను అంటుంది గ్లోబల్ మార్కెట్లు కాదు, మళ్ళీ ఇంగ్లీష్ మార్కెట్, చైనీస్ మార్కెట్ అవి ఏం కాదు. జనరల్గా మన ఓవర్సీస్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్లో అనేది $60 మిలియన్ అయితే కొడుతుంది ఈజీగా. సో నియర్లీ 600 crores వరకు ఓన్లీ ఓవర్సీస్ నుంచే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక ఇండియన్ గ్రాస్ అయితే ఈజీగా 2000 దాటే ఉంటుంది. ఇది పక్కా, అందులో నో డౌట్. ధురంధర్ 2కి కూడా తెలుగులో మనము RRR రేంజ్ నెంబర్లో, లేదంటే అట్లీస్ట్ సలార్, దేవర, కల్కి ఆ రేంజ్ నెంబర్లు పెట్టినా అది 2000 దాటేసును. బట్ మన దగ్గర ఏంటంటే చెప్తున్నాం కదా, టైం పట్టింది. టైం పట్టాలి, మన దగ్గర టైం ఉంటే వచ్చును. టైం ఇవ్వకుండా వెంటనే రిలీజ్ కొట్టేసరికి ఇబ్బంది అయింది. సో బట్ మనకు ఆ ప్రాబ్లం లేదు. మన దగ్గర తెలుగులోని బాగానే వస్తాయి, హిందీలో బాగా వస్తాయి, తమిళ్లో అదరగొడతాయి, కర్ణాటకలో బెదరగొడతాయి, కేరళలో చెదరగొడతాయి, అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ గట్టిగా ఉంటుంది. సో వారణాసి ఈజ్ మై ఫస్ట్ బెట్. తర్వాత సెకండ్ది రామాయణ పార్ట్ 2. రామాయణ పార్ట్ 2 పార్ట్ 1 కూడా స్కోప్ అయితే ఉంది. బట్ డిపెండ్స్, అది క్రిటిసిజం ఎక్కువ వచ్చిందంటే మనం ఏం చేయలేం. కానీ అదర్వైజ్ రామాయణ పార్ట్ 1 కూడా మంచి స్కోపే ఉంది. ఎందుకంటే హిందీలో దానికి హ్యూజ్ వర్త్ ఉంది. దానికి హిందీ మార్కెట్ చాలా పెద్దది దానికి, ఎస్పెషల్లీ అందుకే వాళ్ళు కూడా 450 కోట్లు అడుగుతుండ్రట. సో చాలా పెద్ద మార్కెట్ హిందీ. రామాయణ ఫస్ట్ పార్టే అప్రాక్సిమేట్లీ ఒక 800 crore నెట్ కొట్టే ఛాన్స్ అయితే ఉంది. 800-900 crore నెట్ కొట్టచ్చు హిందీలో. అండ్ తర్వాత ఇంకా రామాయణ కంటే వారణాసి ఎక్కువ కొట్టవచ్చు హిందీ మార్కెట్లో, అది హైలైట్. అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కడో ఏదో మిస్ మ్యాచ్ అవుతుంటుంది.
పైగా మొన్న వచ్చిన టీజర్ కూడా అంత ఇంప్రెస్ చేయలేదు. మేబీ ఇంకా ఫైనల్గా ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది, బట్ అయినా కూడా అది ఇంప్రెస్ చేయలేకపోయింది కొంతవరకు. సో తర్వాత యాక్టర్స్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. రణబీర్ కపూర్ ఏమో బాలీవుడ్, యష్ ఏమో పాన్ ఇండియా, అండ్ కన్నడ అండ్ తెలుగు మెయిన్గా. హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. సాయి పల్లవి తెలుగు మార్కెట్ మంచిగా ఉంటుంది. అండ్ హిందీలో వాళ్ళు సనీ డియోల్ని కానీ లేదంటే ఇంకా చాలామంది యాక్టర్స్ని పెట్టారు వాళ్ళు. సో ఇట్స్ లైక్ హ్యూజ్ మార్కెట్ హిందీ, అండ్ వాళ్ళన్నింటినీ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా పార్ట్ 1 కూడా దాటేసేయచ్చు. పార్ట్ 1 కూడా 2000 దాటడానికే స్కోప్ ఉంది. 2000 కొట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ పార్ట్ 2 ఈజీగా కొట్టేస్తుంది. పార్ట్ 2కి నో డౌట్ ఎట్ ఆల్ గట్టిగా కొడుతుంది. బట్ అది డిపెండ్స్ ఆన్ పార్ట్ 1 సక్సెస్. పార్ట్ 1కి క్రిటిసిజం ఒక 30% వచ్చి 70% యాక్సెప్టెన్సీ రేట్ ఉంటే చాలబ్బా. పార్ట్ 2 ఈజీగా 2500 కోట్ల బొమ్మ, అది పాయింట్. సో ఈజీగా కొడుతుంది. బట్ పార్ట్ 2 పక్క, పార్ట్ 1 కొంచెం ఆలోచించాలి. సో ఇది సిచ్యువేషన్. నెక్స్ట్ సినిమా కల్కి 2. కల్కి 2 ఈజ్ ఎ ఈజీ 2000 crore సినిమా, బికాస్ ఇది కూడా ఓవర్సీస్లో విధ్వంసం సృష్టిస్తుంది. అండ్ ఏవైతే దురంధర్ ఇప్పుడు రికార్డులు పెట్టిందో ఓవర్సీస్లో, ఆ రికార్డులను కొడుతుంది. బేసిక్గా నార్త్ అమెరికన్ ఓవర్సీస్ కలెక్షన్స్ అరౌండ్ $28 million దాటిని దురంధర్కి. 275 crores ఎంతో వచ్చింది ఓవరాల్గా ఓవర్సీస్ నుంచి. సో కల్కి అంటే నార్త్ అమెరికా నుంచి ఓవరాల్గా ఓవర్సీస్ అరౌండ్ 470 crores ఎంతో వచ్చింది. కల్కి 2 నార్త్ అమెరికన్ గ్రాస్ ఈజీగా అవలీలగా $32 million మధ్యలో ఉంటుంది ఈజీగా. ఓవరాల్గా దాని ఓవర్సీస్ మార్కెట్ ఇది కూడా $60 million క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. అండ్ హిందీలో ఇది సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. ఇది దురంధర్ 2 నెంబర్లను టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లే హిందీలో. ఇంకా తెలుగు, తమిళ్, మలయాళంలో ఇది ఎవరూ చూడని నెంబర్లు పెడుతుంది పక్కాగా. అంటే సినిమా పర్ఫెక్ట్గా కనుక వస్తే ఎవ్వరు చూడని నెంబర్లు పెడుతుంది మలయాళంలో. ఈవెన్ వాళ్ళ సినిమాలను టచ్ చేస్తుంది. అవుట్ రైట్ ఈయన సినిమాలన్నీ టచ్ చేస్తుంది. మోహన్ లాల్ గారి సినిమాలు ఓవర్సీస్లో కానీ వాటిలో కానీ టచ్ చేస్తుంటుంది. ఆ రేంజ్కి వెళ్తుంది సినిమా, అంత క్యాపబిలిటీ ఉంది. కర్ణాటక కూడా బీస్టే. మొత్తం ఓవరాల్గా ఈ సినిమా కూడా ఈజీగా 2000 కోట్లు కొట్టగలిగే క్యాపబిలిటీ ఉన్న సినిమా ఇది. ఇంకా తర్వాత నా దృష్టిలో KGF 3 కొట్టచ్చు. KGF 3 కొట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే KGF 2 కూడా బాగా కనెక్ట్ అయింది పీపుల్ అందరికీ కూడా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే దేర్ ఇస్ ఏ ఛాన్స్ KGF 3కి. ఎందుకంటే హిందీలో కానీ, తెలుగులో కానీ, కన్నడలో కానీ, తమిళ్లో కానీ మంచి గ్రాస్ ఉంటుంది, మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో ఈజీగా ఓవర్సీస్లో కూడా బాగా కొడుతుంది. సో అదొక 2000 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సలార్ 2 నా ఎస్టిమేషన్ ఏంటంటే హిందీలో అది దురంధర్ 1 నెంబర్లు పెట్టి మన దగ్గర బాగా వచ్చి, ఓవర్సీస్లో సలార్ 2కి అంత ఎక్స్పెక్ట్ చేయలేం మనం. బికాజ్ ఇట్స్ మాస్ సినిమా, అది మాస్ యాక్షన్ సినిమా అది. సో సలార్ 2 నాకు ఎస్సీ ఏంటంటే ఒక 1800-1900 crores వరకు కొట్టచ్చు అనుకుంటున్నాను నేను. సలార్ 2 కూడా చాలా పెద్ద నెంబర్లే పెడుతుంది, 1800-1900 crores పెడుతుంది. బట్ 2000 మార్క్ని టచ్ చేయడం లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది, చాలా డిలే అయిపోతుంది. దే ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ టైం. డ్రాగన్ 2 పార్ట్లు అయిన తర్వాత కానీ సలార్ 2కి వెళ్ళరు. సలార్ 2 అప్పుడు ఎప్పుడుకో 2023లో వచ్చింది సలార్ ఫస్ట్ పార్ట్. అఫ్కోర్స్ యానిమల్ పార్క్కి ఇప్పుడు అలాగే అవుతుంది, నేను కాదనట్లేదు. బట్ యా స్టిల్ ఇట్స్ వే టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్. సో అదనమాట సిచ్యువేషన్. నాకు గెస్ అయితే అది. సో సలార్ 2 అంతవరకు వెళ్తుంది అనిపిస్తుంది, 1900-1800 మధ్యలో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత స్పిరిట్ కూడా 1500-1800 మధ్యలో ఉంటుంది. సో అది కూడా డౌటే. రాకా డౌటే. పుష్ప 3 వెళ్ళదనిపిస్తోంది, ఎందుకంటే పుష్ప 2కి వచ్చేయాలి యాక్చువల్గా. కానీ ఇంకా పుష్ప 2కి రాలేదు అంటే ఇంకా ఆబ్వియస్లీ పుష్ప 3 కూడా రాదు. సో పుష్ప 2 క్రియేట్ అయిన యూఫోరియా వేరు, సో అది వేరు. సో దానికి తగ్గట్టే రాలేదంటే ఇంకా మరి ఆబ్వియస్లీ ఇంకా పార్ట్ 3 కూడా కష్టమే. ఇంకా రాకా విల్ బి అరౌండ్ 1500 crores అలా ఉంటుంది. లోకేష్ కనగరాజ్ గారిది అంతే ఉంటుంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ డ్రాగన్ 2. యాక్చువల్గా డ్రాగన్ 2కి కూడా కొంతవరకు అవకాశం ఉంది, బట్ ఐఎమ్ నాట్ షూర్, కంప్లీట్గా లేదు. ఎందుకంటే డ్రాగన్ 2 కూడా
అంత ఉంటుందని నేను అనుకోవట్లేదులేండి. ఎందుకంటే పార్ట్ 1 ఒకవేళ అది ఒక 700, 800 ఆర్ 1000 అట్లా చేసింది అనుకోండి. పార్ట్ 2 మనం ఒక 1700, 1600, 1800, 1600 నుంచి 1800 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2000 కష్టమేలేండి. డ్రాగన్ 2 కూడా కాంప్లికేటెడే. బికాజ్ ఆ మార్కెట్స్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. అండ్ పార్ట్ 1 ఎంత హైప్ క్రియేట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి కూడా మ్యాటర్ కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అయితే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది మైండ్ సెట్ అయితే. చూడాలి. కింగ్ ఇంపాసిబుల్, టాక్సిక్ ఇంపాసిబుల్, అండ్ ఇంకేమున్నాయి పెద్ద సినిమాలు. రాజమౌళి గారు తీసే మహాభారతం ప్రతి పార్ట్ టచ్ చేస్తుందిలేండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడప్పుడే స్టార్ట్ కూడా అవ్వదు. సో అది మనం ఇప్పుడప్పుడే చెప్పలేం కూడా దాని గురించి. బట్ ప్రతి పార్ట్ ఖచ్చితంగా టచ్ చేస్తుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఇంకేమున్నాయి, ప్రభాస్ గారి లైనప్ ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. అల్లు అర్జున్ గారి లైనప్ మాట్లాడుకున్నాం. మహేష్ బాబు గారిది ఆఫ్టర్ దిస్ లైనప్ ఏంటో మనకు తెలీదు. సో ఇఫ్ ఇన్ కేస్ మహేష్ బాబు గారు ఆఫ్టర్ వారణాసి either సందీప్ రెడ్డి వంగ గారితో కానీ, లేదంటే ప్రశాంత్ నీల్ గారితో కానీ, లేదంటే నాగశ్విన్ గారితో కానీ కనుక చేసినట్టయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ సినిమా కూడా 2000 కోట్లు కొట్టడానికి, అంటే ఆ స్కేల్లో కనుక సినిమాలు పడినట్టయితే దేర్ ఇస్ ఎ ఛాన్స్ దానికి కూడా. సో అట్లాంటి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మనకి రెడీగా ఈ సినిమా వస్తుంది అని తెలిసిన సినిమాల గురించి మనం మాట్లాడుకోగలం. బట్ అది వస్తుందో లేదో, ఎప్పుడు వస్తుందో, ఎవరితో వస్తుందో తెలియదు కాబట్టి మనం చెప్పలేం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవే నా లిస్ట్లో ఉన్న సినిమాలు అయితే. 1 వారణాసి, 2 రామాయణ పార్ట్ 2, పార్ట్ 1 కూడా స్కోప్ ఉంది దానికి. తర్వాత కల్కి 2 దీనికైతే స్కోప్ ఉంది. సలార్ 2 ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. సో ఇంకంతే, ఇంకా మోస్ట్లీ ఇంకా ఏ ఇండస్ట్రీ నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ నెంబర్స్ అయితే రావు. ఇంకా ఏ సినిమాల నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ నెంబర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను నేనైతే. బాలీవుడ్ ఈవెన్ యానిమల్ పార్క్ కూడా కొట్టదు, ఎందుకంటే యానిమల్ పార్క్ ఓన్లీ హిందీ అండ్ తెలుగు. సో అదర్ లాంగ్వేజెస్లో అంత మార్కెట్ లేదు దానికి. సో అది అరౌండ్ 1600, 1700 ఉంటుంది అలా మోస్ట్లీ నాకు తెలిసి. సో అప్పుడు అట్లా ఉంటుంది కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. సో అది కూడా 2000 దగ్గరికి అయితే వెళ్ళదు. ఇట్ విల్ బి లెస్సర్ దాన్ సలార్ 2 యాక్చువల్లీ యానిమల్ పార్క్. అది పక్కా అది. సో అదొకటి అయితే ఉంది. మేబీ పఠాన్ 2 అంటే అది కూడా డౌటే, అది వచ్చి అంత వెళ్ళదు. పఠాన్ 2 వెళ్ళదు. జవాన్ 2 కూడా వెళ్ళదు అంత. జవాన్ 2 కూడా అంత కష్టము. యా అంటే డౌటే, ఇంకేం లేవు. వేరే ఇండస్ట్రీస్లో చూసుకున్నా కూడా పెద్ద సినిమాలు ఏమి కనబట్లేదు. షారుఖ్ ఖాన్ సినిమాలే డౌట్గా ఉంది వెళ్ళవని. సో ఇంకా వేరే సినిమాలు ఇంకేం వెళ్తాయి మోస్ట్లీ. షారుఖ్ ఖాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ బాలీవుడ్, మరి ఇంకా ఆయనవే వెళ్ళవు ఇంకా మోస్ట్లీ. సో ఇఫ్ ఇన్ కేస్ దురంధర్ పార్ట్ 3 వస్తే అది వెళ్ళిపోద్ది. దురంధర్ పార్ట్ 3 కనుక, అంటే దురంధర్ పార్ట్ 3కి ఒక చిన్న క్లిప్ హ్యాంగర్ వదిలేరు. పార్ట్ 3 ఎప్పుడు తీస్తారో తెలియదు, కానీ వాళ్ళు తీస్తే మటుకు అది కొట్టేస్తుంది పక్కాగా. అంటే గ్యాప్ కూడా ఉంటుంది, బాగా కలెక్ట్ చేస్తుంది సినిమా అప్పుడు, తెలుగు అండ్ హిందీలో కూడా వాటిల్లో కూడా. సో బాగా చేస్తుంది అప్పుడు. సో అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. సో నా లిస్ట్ అయితే మోస్ట్లీ 3 సినిమాలే. వారణాసి, రామాయణ 1 and 2, కల్కి 2, ఈ 3 సినిమాలు ఉన్నాయి నా లిస్ట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్. 2000 crores దాటే సినిమాలు, ఆ క్యాపబిలిటీ ఉన్న సినిమాలు. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయా, ఏమైనా మర్చిపోయినా, ఆలోచిస్తూ గుర్తురాట్లే, మీకు ఏమైనా మర్చిపోతే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ రిచ్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మధ్య అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాగా నెక్స్ట్ వీడియో. బాయ్.